వ్యవసాయ సీజన్లో రైతులకు కావాల్సిన విత్తనాలను సకాలంలో అందజేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాగర్ డ్యాంలో పుష్కలంగా నీరు ఉందని ఈ క్రమంలో రైతులు మాగాణి సేద్యంపై దృష్టి పెట్టాలన్నారు. రైతులు విత్తనాల కోసం ప్రైవేటు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారని, తమ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా కావాల్సిన ఎరువులు విత్తనాలను సిద్ధం చేయడంతో రైతులు ఇబ్బందులు పడలేదన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం నామమాత్రపు పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా మేల్కొని రైతుల పట్ల తగు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయిలో దాదాపు 590 అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు 1,05,000 ఎకరాలు వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా, ఇక్కడున్న అధికారులందరూ, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు, వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం. రాష్ట్రం అంతా కూడా నర్సరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని, ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లో నించోవటం, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నించోవటం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా సంచలనం కార్యక్రమం జరుగుతాం. ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా, సిద్ధం చేసుకోకపోవటం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు దాదాపు 15-20 రోజుల నుంచి ఈసారి నీళ్లు వస్తాయి, పైనుంచి వరద వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే దాదాపు 50,000 హెక్టార్లు అంటే 1,05,000 ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను 31,000 క్వింటాలు ఈరోజు విత్తనాలు కావాలి. అందరూ కూడా జేజీఎల్ కావాలి. జేజీఎల్ 384 అనే వెరైటీ, ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కూపన్. దీన్ని కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 15 రోజుల క్రితం ఇదే జేజీఎల్ 30 కేజీలు విత్తనాలు 1,300 రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు బ్లాక్లో కొనాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు 25 కేజీలు బస్తా 2,000 రూపాయలు ఈరోజు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. 2,000 రూపాయలు. ఎందుకు ఈరోజు ఈ అవస్థలు పడే కార్యక్రమం? నేను అడుగుతా ఉన్నాను, ఇంతవరకు వ్యవసాయం మీద ఒక రివ్యూ ఏమైనా పెట్టారా? కనీసం కలెక్టర్లు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు, జనరల్గా వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష చేయాలి. సమీక్ష చేసి దానికి సలహాలు ఎంతవరకు వచ్చాయి, విత్తనాలు ఎంతవరకు ఉన్నాయి, ఎరువులు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి? దాన్ని అంతా కూడా పక్కన పెట్టి రైతుల్ని ఇవాళ క్యూ లైన్లో రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లానే మా దగ్గర ఇక అసలు 31,000 క్వింటాలకు గాను కేవలం 4,000 క్వింటాలే జేజీఎల్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో 31,000 క్వింటాలు జేజీఎల్ అవసరమైతే, విత్తనాలు అవసరమైతే మనం ఇచ్చింది ఇప్పుడు దాకా కూడా 4,000 క్వింటాలు. దాదాపు 27,000 క్వింటాలు ఇవాళ షార్టేజ్ ఉంటే అధికారులు ఇవాళ ఎవరు కూడా పట్టించుకోకుండా, ఎవరు కూడా దీని మీద రివ్యూ చేయకుండా, చర్యలు చేయకుండా ప్రైవేటు షాపుల్లో విత్తనాల కోసం ఈరోజు రైతులు రోడ్డు మీద నిలబడే కార్యక్రమం. ఎంతసేపటికి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాశనం చేశాడు అని మాట్లాడటం తప్ప ఆయన తెచ్చిన వ్యవస్థలు మీరేం చేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ఏం చేశారో, ఎక్కడ పెడుతున్నారో వాలంటీర్లు కూడా ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి పక్కన పెట్టేసే కార్యక్రమం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. గ్రామానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాలకి, రైతులకి ఎక్కడ అవసరమో అక్కడికి విత్తనాలు పంపించి, ఎరువులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే
వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసి వాటిని రైతు సేవా కేంద్రాలను పెట్టి కేవలం నామమాత్రంగా వాటి తలుపులు తెరిచే కార్యక్రమం చేసి అక్కడ ఎటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎటువంటి లబ్ధి చేకూరకుండా ఇవాళ గాలికి వదిలేసే కార్యక్రమం.